హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. ఈరోజు మనకు డిసెంబర్ 15 నాడు గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం మార్నింగ్ సెషన్లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ మీద ఎగ్జామ్ నిర్వహించబడింది. సో దానికి సంబంధించి మనకు కరెంట్ అఫైర్స్ అనేవి రావడం జరిగింది. ఆ కరెంట్ అఫైర్స్లో దానికి సంబంధించిన ఆన్సర్స్ యొక్క కీని అయితే మనం ఇందులో పరిశీలిద్దాం. 100% కరెక్ట్ ఆన్సర్స్ కీని మీకు ఇప్పుడు అందించబోతున్నాను నేను. సో ఖచ్చితంగా చూడండి, మీరు ఎటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మరి ఏ విధంగా చేశారనేది పర్ఫెక్ట్ ఆన్సర్స్ మీకు తెలిసిపోతాయి. దాదాపు మనకు చూసుకుంటే ఇక్కడ 24 క్వశ్చన్స్ వరకు కరెంట్ అఫైర్స్ వచ్చినట్టు తెలుస్తుంది. సో నేను ఇప్పుడు దానికి సంబంధించి పర్ఫెక్ట్ కీని మీకు అందిస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడి వరకు వచ్చినాయో. మన ఛానల్ బిలీవర్స్ అకాడమీ తరపున మనం కవర్ చేసిన కరెంట్ అఫైర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ కవర్ అయినాయి. దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యునెస్కో యొక్క సృజనాత్మక నగరాల నెట్వర్క్ సంబంధించి క్రింది వాక్యాలలో ఏది కరెక్ట్ అని అడిగాడు. సో మనకి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ చూసుకుంటే, ఏ 2023లో కేరళలోని కోజికోడ్ని సాహిత్య నగరం అంటే సిటీ ఆఫ్ లిటరేచర్గా చేర్చారు. అలాగే బి 2023లో రాజస్థాన్లోని జోధ్పూర్ని సిటీ ఆఫ్ మ్యూజిక్గా చేర్చారు. సో మరి ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అని మనకు అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు దీనిని యునెస్కో అయితే ఇవ్వడం జరుగుతుంది. తెలుసుకోండి, ఆన్సర్స్తో పాటు ఎక్స్ట్రా డీటెయిల్ కూడా చెప్తున్నాను. యునెస్కో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏ అనేది కరెక్ట్, సిటీ ఆఫ్ లిటరేచర్ అనేది కోజికోడ్ కరెక్ట్. బి మాత్రం రాంగ్. బి రాజస్థాన్లోని జోధ్పూర్ కాదు, గ్వాలియర్, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ఉండాలి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ఉంటే అది కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఏ మాత్రమే కరెక్ట్. సో ఆన్సర్ 4 అనేది ఉండాలి. 4 ఉంటే కరెక్ట్ అవుతుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్, ఐఐటీలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది కరెక్ట్. నేను ఐఐటీల గురించి చాలా చెప్పాను, ఖచ్చితంగా అడుగుతాడని. సో చూద్దాం. ఇక్కడ ఏ చూడండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ యొక్క మొదటి క్యాంపస్ని అబుదాబిలో ఏర్పాటు చేయడానికి ఇండియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవగాహన ఒప్పందంపై 2023లో సంతకం చేసినాయి. అలాగే బి 2023లో జంజీబార్లో ఐఐటి మద్రాస్ తన యొక్క ఆఫ్షోర్ క్యాంపస్ని తెరిచింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే రెండు ఆన్సర్స్ కూడా కరెక్ట్. ఏ మరియు బి రెండు కూడా కరెక్ట్. ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకుంటే ఐఐటి అనేది ఢిల్లీ అబుదాబిలో ఫస్ట్ క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది. దాదాపు ఒక 52 మంది స్టూడెంట్స్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు బీటెక్ కోర్స్ని ఇస్తున్నారు వాళ్ళు కంప్యూటర్ సైన్స్లో. అలాగే మనకి ఇంజనీరింగ్ ఎనర్జీ డిపార్ట్మెంట్లో బీటెక్ 2 కోర్సుల్ని అక్కడ మనకు స్టార్ట్ చేసిరు. సో ఇది ఏ కరెక్ట్. అలాగే బి కూడా మనకు టాంజానియాలో జంజీబార్ ఉంటుంది, అక్కడ మనకు ఐఐటి మద్రాస్ వాళ్ళు ఆఫ్షోర్ క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది కూడా కరెక్టే. ఐఐటి మద్రాస్ మొదటిది జంజీబార్లో ఆఫ్షోర్ క్యాంపస్, ఇంకొకటి సెకండ్ది శ్రీలంకలో ప్లాన్ చేస్తున్నారు, అది కూడా ఒకసారి తెలుసుకోండి. సో ఇక్కడ సెకండ్ వచ్చేసి ఏ మరియు బి రెండు కూడా కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ చూడండి. ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించి ఒక కరెంట్ అఫైర్ అడిగిండు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీకి సంబంధించి కొత్త పాలసీ తీసుకొచ్చింది మన గవర్నమెంట్. సో దానికి సంబంధించి చూడండి. ఏవీలకు 100% రహదారి పన్ను రిజిస్ట్రేషన్ రుసుముల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు టీజీ ప్రకటించింది గౌటు. అలాగే ఏవీలకు పన్ను మినహాయింపు గ్రేటర్ హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ, నాన్ జిహెచ్ఎంసీ ప్రాంతాలకు కూడా వర్తిస్తుందని ఇచ్చిండ్రు. అలాగే ఈ మినహాయింపు ప్రయోజనాలు 3 సంవత్సరాల పాటు అంటే డిసెంబర్ 31, 2027 వరకు అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇచ్చిండు. సో ఇందులో ఏది కరెక్ట్ అనుకుంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ది ఏ కరెక్టే, 100% ఇచ్చిర్రు. బి కూడా కరెక్టే. తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్నారు కాబట్టి అది జిహెచ్ఎంసీ, నాన్ జిహెచ్ఎంసీ అన్ని ప్రాంతాల్లో కూడా వర్తిస్తుంది. సి అనేది మాత్రం రాంగ్. సి అంటే మనకి ఇక్కడ ఎందుకు రాంగ్ అంటే 3 ఏళ్ల పాటు ఇవ్వలేదు, ఓన్లీ 2 ఏళ్ల పాటు మాత్రమే ఇచ్చింది, 2026 వరకు. సో ఆన్సర్ ఏ మరియు బి మాత్రమే కరెక్ట్. థర్డ్ అనేది 1 అయితే కరెక్ట్ అవుతుంది. సో 100% కరెక్ట్ ఆన్సర్స్నే మీకు ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ది. ఇదైతే ఈజీ క్వశ్చన్, మనం చాలాసార్లు విని ఉంటాం. ఇక్కడ చాట్ జీపీటీ వచ్చేసి మనకు ఓపెన్ ఏఐ. అలాగే జెమినీ బార్డ్ వచ్చేసి మనకు గూగుల్, అలెక్సా వచ్చేసి అమెజాన్. సో ఈ విధంగా ఉన్న ఆప్షన్ ఇది మనకు 3, 4 అలాగే 2. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్. క్రింది వారిలో ఆగస్టు నెల 2024లో భారతదేశ నూతన క్యాబినెట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు? సో ఫిఫ్త్ ఆన్సర్ వచ్చేసి మనకు టీవీ సోమనాథన్. నేను ఆల్రెడీ ఇవి చాలా కవర్ చేశాను. సో న్యూ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకు టీవీ సోమనాథన్. సిక్స్త్ చూడండి. ఇక్కడ మనకు అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా కింది ఇచ్చిన రాష్ట్రాలని మనకు ఆరోహణ క్రమంలో అమర్చమన్నాడు. ఆరోహణ అంటే
తక్కువ నుంచి ఎక్కువకి అమర్చాలి. ఎస్, మరైతే చూద్దాం ఇప్పుడు ఒక్కొక్క దానికి ఎన్నెన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, అస్సాంలో ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉంటాయి? అస్సాంలో 126 ఉంటాయి. అలాగే తెలంగాణలో మనకు తెలుసు 119 ఉంటాయి. అలాగే చూసుకుంటే ఛత్తీస్గఢ్లో 90 ఉంటాయి. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ మనకు జార్ఖండ్లో వచ్చేసి 81 ఉంటాయి. అలాగే ఉత్తరాఖండ్ వచ్చేసి 70 ఉంటాయి. సో ఇక్కడ చూసుకోండి 70, 81, 90, 119, 126 ఆరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువ. సో ఉత్తరాఖండ్ 70 ఉంది, జార్ఖండ్ 81, ఛత్తీస్గఢ్ 90, తెలంగాణ 119, అస్సాం 126. సో ఏముండాలి? ఈడీసీబీఏ కింద నుంచి పైకి వరుసగా ఉండాలి. సో ఆప్షన్ ఈడీసీబీఏ ఇస్ కరెక్ట్. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. నెక్స్ట్, సో ఖచ్చితంగా ఎవరైతే చూస్తున్నారో కరెక్ట్ 100% కరెక్ట్ కీ ఇస్తున్నాం. మీకు ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. సెవెంత్, సుధామూర్తి గారి గురించి అలాగే భార్గవన్ స్నేహలత గురించి గారు ఇచ్చారు ఇక్కడ. 7th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ సుధామూర్తి గారిని మార్చ్ 2024లో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు రాజ్యసభకి నామినేట్ చేశారు. కరెక్ట్. మార్చ్ 8 డేట్ కూడా గుర్తుంచుకోండి. అలాగే సుధామూర్తి గారు కన్నడ భాషలో రచయిత్రి. కరెక్టే. ఆమె కన్నడలోని హవేరి జిల్లాలోని షిగ్గాన్లో జన్మిస్తుంది. సో కన్నడ అనే ఆమెది ఆథర్ కూడా ఆమె. అలాగే సి మాత్రం రాంగ్ అవుతుంది. ఎందుకంటే భార్గవన్ స్నేహలతని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించలేరు. అది భారత రాష్ట్రపతి కూడా నియమించలేదు. ఏప్రిల్ 2024 మాత్రమే కరెక్ట్. కానీ కేరళ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమించారు ఈమెని. కేరళ హైకోర్టు అడిషనల్ జడ్జ్గా మాత్రమే నియమించారు. సో ఆప్షన్ సి ఈజ్ రాంగ్. 2 A, B మాత్రమే కరెక్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 7, 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 8th ఈజీ క్వశ్చన్, చాలాసార్లు వినుంటాం ఇది కూడా. 8 సుందర్ పిచాయ్ వచ్చేసి మనకు తెలుసు. ఆన్సర్ ఏంటి? సుందర్ పిచాయ్ గూగుల్. ఏం చూస్తున్నాం ఇప్పుడు మనం 8th క్వశ్చన్. సుందర్ పిచాయ్ వచ్చేసి గూగుల్. అలాగే సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్, శాంతను నారాయణ అడోబ్, అరవింద్ కృష్ణ IBM. సో ఆన్సర్ ఏది ఉండాలి మనకు? 3, 4, 1, 2. 3, 4, 1, 2. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 9th. ఇక్కడ మనకు ఫిజియాలజీలో నోబెల్ బహుమతి ఇచ్చారు. సో దానికి సంబంధించి ఎందుకు ఇచ్చారు, మరి దేనికోసం ఇచ్చారు? సో ఎవరికి ఇచ్చిండ్రు అంటే విక్టరీ ఆంబ్రోస్ అనే వ్యక్తికి, అలాగే గ్యారీ రూకెన్ అనే వ్యక్తి, ఇద్దరికి కలిపి ఇచ్చారు. సో మరి ఇందులో ఇద్దరికైతే ఇచ్చారు. ఏం పర్పస్ మీద ఇచ్చారు అంటే 9th క్వశ్చన్. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. మైక్రో RNA ఆవిష్కరణ మరియు పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జన్యు నియంత్రణలో దాని పాత్ర. సో 3 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఆపరేషన్ ద్రోణగిరికి సంబంధించింది. ఒకసారి చూద్దాం. ఆపరేషన్ ద్రోణగిరి వచ్చేసి మనకు ఇక్కడ ఫస్ట్ చూడండి. ఇది జాతీయ భౌగోళిక విధానం 2022లో ఒక పైలట్ ప్రాజెక్ట్. కరెక్టే ఇది. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. సో అలాగే ఇది భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖలోని నూతన ప్రాజెక్ట్. రాంగ్ ఇది. నవంబర్ 2024 రైట్. ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర కరెక్ట్. సో ఇక్కడ ACD మాత్రమే కరెక్ట్. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. మరి B ఎందుకు రాంగ్ అని అంటే B అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండాలి. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటే కరెక్ట్. ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 11. తెలంగాణ నవంబర్ 30 నాడు ఎలక్షన్స్ జరిగినాయి. సో పోలైన ఓట్లలో ఆరోహణ క్రమం చిన్న నుంచి పెద్దకి అమర్చాలి. అంటే తక్కువ పర్సంటేజ్ వచ్చిన నుంచి ఎక్కువ పర్సంటేజ్ అమర్చాలి. సో క్వశ్చన్ చూడగానే అబ్బా ఎంత ఈజీ క్వశ్చన్ వచ్చింది, కరెక్ట్ పెట్టేస్తాం అనుకుంటాం. అస్సలు తప్పిక్కనే వేస్తాం. ఇక్కడ ఆరోహణ క్రమం అడిగిండు. మనకు అడగంగానే ఏమనుకుంటామంటే ఎక్కువ ఓట్లు వాళ్ళకి వచ్చినాయో అదే క్రమంలో సెట్ చేసుకొని ఆన్సర్ పెట్టేసేస్తాం. మళ్ళీ క్వశ్చన్ చదివినాక తెలుస్తుంది. సో ఆరోహణ చూడండి చిన్న నుంచి ఎక్కువగా. సో ఆరోహణ అనగానే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి తక్కువ వచ్చింది, D ఉండాలి. ఆ తర్వాత మనకు భారతీయ జనతా పార్టీ B ఉండాలి. ఆ తర్వాత మనకు భారతీయ రాష్ట్ర సమితి ఉండాలి. ఆ తర్వాత భారతీయ జాతీయ కాంగ్రెస్ ఉండాలి. సో 11 ఆప్షన్ 1 అయితేనే కరెక్ట్. సో ఇక్కడ పర్సంటేజ్ చూద్దాం. మనకు కాంగ్రెస్కి 39.40 వచ్చింది పర్సంటేజ్, అంటే టాప్లో ఉంది. ఆ తర్వాత 37.35 తోటి BRS ఉంది. ఆ తర్వాత 13.90 తోటి చూసుకుంటే BJP ఉంది. ఇక లాస్ట్లో CPI ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ కావాలి. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మీరు తెలుసు కానీ రాంగ్ పెట్టి ఉంటారు చాలామంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 12. సెమికాన్ ఇండియా 2024 ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ గ్రేటర్ నోయిడాలో జరుగుతుంది. 11 to 13 సెప్టెంబర్లో జరుగుతుంది. చెక్ చేసుకోండి. నెక్స్ట్ 13. రెండవసారి
మనకు ఆహార భద్రత సూచికలో మొదటి స్థానం సాధించిన రాష్ట్రం కేరళ అయితే రావాలి, కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉంటుంది, సెకండ్ ప్లేస్ తమిళనాడు. అలాగే జమ్మూ కాశ్మీర్ వచ్చేసి థర్డ్ ప్లేస్ ఉంటుంది. సో ఆప్షన్ దీనికైతే కేరళ కరెక్ట్. నెక్స్ట్ 14. ఎస్, అగ్నిఫై మనకు మిషన్ దివ్యాస్త్ర గురించి నేను ఈ విధంగానే క్వశ్చన్ ప్రిపేర్ చేసి మీకు టెస్ట్లలో ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్ అదే విధంగా వచ్చింది. సో ఇక్కడ చూడండి 14వది ఆప్షన్ ఏ మరియు బి మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో చెప్తాను చూడండి. మార్చ్లో మిషన్ దివ్యాస్త్ర ఇది కరెక్టే. సో అలాగే అగ్నిఫై క్షిపణి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్, సో MIRV ఉంది, ఇది కూడా కరెక్ట్. సో సి, మొదటి దేశం కాదు భారతదేశం. ఆల్రెడీ ఇందులో US, రష్యా, చైనా, ఫ్రాన్స్, UK ఉన్నాయి ఆల్రెడీ. సో మనకు సరసన చేరింది వీటి సరసన 6వ దేశంగా. సో అలాగే డి, అగ్నిఫై అనేది క్రూయిజ్ క్షిపణి కాదు, ICBM ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, ICBM ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అన్నమాట అది. సో CD రాంగ్, AB మాత్రమే కరెక్ట్. 14 ఆన్సర్ వచ్చేసి 3. 14 ఆన్సర్ 3. 15 నేషనల్ అవార్డ్స్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 70th. సో ఇక్కడ చూసుకుంటే ఆన్సర్, సో క్వశ్చన్ నెంబర్ 15. సో దీని ఆన్సర్ చూడండి. మనకు ఉత్తమ చలనచిత్రం అంటే ఆటం, అలాగే ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి ఫర్ కాంతారా, ఉత్తమ దర్శకుడు వచ్చేసి ఆన్సర్ సూరజ్ బర్జాత్యా, ఉత్తమ ప్రముఖ చిత్రం కాంతారా. సో మనకు ఆన్సర్ ఏముండాలి? 15 ఆన్సర్ 2. 3152 3152 అనేది ఉండాలి. ఆప్షన్ 2 అయితే పెట్టుంటే రాంగ్, కరెక్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ 16 కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్, దీనికి సంబంధించి కరెక్ట్ ఏదని అడిగిండు. ఎస్, కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ సెకండ్ ఎడిషన్, ఇది సెకండ్ ఎడిషన్ గుర్తుంచుకోవాలి. ఎస్, ఇక్కడ చూసుకుంటే మనకు విశాఖపట్నంలో సముద్ర అధ్యయన జాతీయ సంస్థలో జరిగిందని అన్నాడు. సో ఏ రాంగ్, విశాఖపట్నంలో కాదు, చెన్నైలోనే జరుగుతుంది. చెన్నై NIOTలో జరుగుతుంది, NIOT. సో ఏ రాంగ్. బి, జనవరి 2024 చెన్నై హైదరాబాద్లో జరిగింది. చెన్నైలో ఆల్రెడీ జరిగిందని ఇచ్చి మళ్ళీ విశాఖపట్నం ఎందుకు ఇస్తాడు? రాంగే కదా, క్వశ్చన్లోనే రాంగ్ ఉంది. సో బి కరెక్ట్. అలాగే సి చూడండి, మన సముద్రం మన భవిష్యత్తు, అవర్ ఓషన్ అవర్ ఫ్యూచర్ అని, సి కరెక్ట్. అలాగే మాల్దీవ్ ఆస్ట్రేలియా నుంచి ప్రతినిధులు ఇందులో పాల్గొనలేదు. మనకు బంగ్లాదేశ్, మారిషస్, సీచెల్స్, శ్రీలంక నుంచి పాల్గొన్నారు. సో బి మరియు సి మాత్రమే కరెక్ట్. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. ఇది 16th. నెక్స్ట్ 17. ఎస్, 17 క్వశ్చన్ చూడండి. ఇందులో నాటోకు సంబంధించి ఖచ్చితంగా అడుగుతాడని చెప్పాను చాలాసార్లు, మళ్ళీ వచ్చింది. నాటో సంబంధించి చూడండి. ఇక్కడ మార్చ్ 2024లో నాటోలో 32 ఉన్నాయి, కరెక్టే. 2024లో 32వ దేశంగా స్వీడన్ చేరింది, ఇది కూడా కరెక్టే. సో సి మాత్రం రాంగ్. ప్యారిస్లో లేదు, బ్రస్సెల్స్ బెల్జియంలో ఉంటుంది హెడ్ క్వార్టర్. అలాగే ఉత్తర అట్లాంటిక్ ఒప్పందం అంటే నాటోలో స్విట్జర్లాండ్ ఒక దేశం అన్నాడు, రాంగ్. స్విట్జర్లాండ్ న్యూట్రల్గా ఉంటుంది. సో స్విట్జర్లాండ్ కూడా కాదు. మనకు CD రాంగ్, AB మాత్రమే కరెక్ట్. సో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఓన్లీ. నెక్స్ట్ 18 మనకు WTO యొక్క 13th మనకు మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందని అడిగిండు. 18. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్, అబుదాబిలో జరుగుతుంది. నెక్స్ట్ నారీశక్తి అధినియం. సో ఇక్కడ మనకు లాస్ట్ 6 months కాకుండా ప్రీవియస్ ఇయర్ కూడా టచ్ చేసిండు కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారు గత 6 నెలలే కాకుండా ఇంతకు ముందు జరిగిన కరెంట్ అఫైర్స్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి కదా, వాటికి కూడా చదువుకోండి, ఖచ్చితంగా అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది. సో 19 వచ్చేసి ఇక్కడ మనకు ఏ కరెక్టే, 1/3 ఇవ్వాలి అసెంబ్లీలలో, పార్లమెంట్ లోక్సభలో. సో ఇక్కడ 104 అన్నాడు, 104 కాదు, 106 అనేది చూసుకోవాలి. అమెండ్మెంట్ 104 SC/STలకు సంబంధించి అది అమెండ్మెంట్ ఒకటి ఉంది. సో ఇది 106 మాత్రమే. సో ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ 28 ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఇక్కడ మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంటుంది కదా సైటు, ఆ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సైట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ దిగినాయి. ఇప్పుడు ఇది కానీ ఈ కాంక్లేవ్ కానీ, సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటన్నింటి దాని నుంచి డైరెక్ట్ దిగినాయి. దాన్ని చూసే క్వశ్చన్స్ తయారు చేసిండేమో అనిపించింది నేను ఇప్పుడు చెక్ చేస్తున్నప్పుడు, ఒకసారి చూసుకోండి అది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మీరు చూసుకుంటే 28 4 నగరాలలో జరిగింది అన్నాడు. తమిళనాడులో కరెక్టే. చెన్నై, ట్రిచి, మదురై, కోయంబత్తూర్లో 4 జరిగింది, కరెక్టే. ఇందులో బ్యాడ్మింటన్, వాలీబాల్ ఉన్నాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ దక్షిణ భారతదేశంలో జరగడం రెండోసారట, రాంగ్. దక్షిణ భారతదేశంలో జరగనే లేదు, ఫస్ట్ టైం ఇది. ఎక్కడెక్కడ జరిగిందంటే 18లో ఫస్ట్ టైం జరిగింది ఢిల్లీలో, తర్వాత మహారాష్ట్ర, మళ్ళీ అస్సాం, మళ్ళీ హర్యానా, మళ్ళీ మధ్యప్రదేశ్, ఇప్పుడు తమిళనాడు, నెక్స్ట్ బీహార్. తమిళనాడు అనేది ఒకటే సౌత్
ఒకటే జరిగింది అంతే, రెండోసారి కాదు. కబడ్డీ యోగాసన కూడా ఉన్నాయి. సో డి కూడా కరెక్ట్. సి ఒక్కటే రాంగ్. సో ఏ, బి, డి మాత్రమే కరెక్ట్. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 21 నవంబర్ 2024లో భారత కంట్రోలర్ న్యూ సిఏజీ ఫర్ ఇండియా 2024 నవంబర్. సో ఆన్సర్ కె సంజయ్ మూర్తి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 22 చూడండి. ఎస్, ప్యారిస్ ఒలింపిక్స్ అనగానే అబ్బా పారిస్ ఒలింపిక్స్ కదా అనుకుంటాం, కానీ ఇక్కడ ప్యారిస్ పారా ఒలింపిక్స్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ ఏ కరెక్ట్. 7 గోల్డ్, 9 సిల్వర్, 13 బ్రోంజ్, మొత్తం 29 కరెక్ట్. కానీ ఇక్కడ 14th ప్లేస్ కాదు, ఇండియా 18th ప్లేస్లో నిలిచింది. సో ఆప్షన్ ఏ మాత్రమే కరెక్ట్. 22 ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ 23 నూతనంగా ఎన్నికైన శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు? సో 23 ఆన్సర్ వచ్చేసి మీరు చూసుకుంటే జనతా విముక్తి పెరమున అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 24 ఎస్ ఆస్కర్ అవార్డ్స్, ఇవన్నీ డిస్కస్ చేసిన మనం ఆల్రెడీ. ఇక్కడ మీరు చూసుకోండి, ఇది కొంచెం మార్క్స్ ఆడేటట్టు అనిపిస్తున్నది. ఇక్కడ 2 ఆప్షన్లు రాంగ్ ఉన్నాయి. సారీ మార్క్స్ ఏం ఆడ్ కావు, కరెక్టే. చెక్ చేసుకోండి ఒకసారి. సారీ ఫర్ దట్. ఎస్, ఓపెన్ హైమర్ సినిమాకి గాను సిలియన్ మర్ఫీ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం. రాంగ్. ఉత్తమ సహాయ నటుడు కాదు, ఉత్తమ నటుడు అవార్డే పొందాడు ఈయన. సో ఇది రాంగ్, ఏ ఆప్షన్. బి, ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్కి ఉత్తమ నటి, రైట్. క్రిస్టఫర్ నోలన్ ఉత్తమ నటుడు పురస్కారం, రాంగ్, ఎందుకంటే ఉత్తమ డైరెక్టర్ ఆయన. అలాగే ది లాస్ట్ రిపేర్ షాప్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డ్, ఎస్ ఇది కూడా రైట్. సో ఆప్షన్ బి మరియు డి మాత్రమే కరెక్ట్. 4 ఈస్ కరెక్ట్. ఎస్, ఇదండి ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ ఐ థింక్ 24 ప్రశ్నలు అడిగినట్టున్నాడు ఇందులో మొత్తం నేను చెక్ చేసిన మట్టుకి. సో ఈ 24కి 24 నేను మీకు ఆన్సర్స్ తెలియజేయడం జరిగింది. చెక్ చేసుకోండి ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. 24కి 24 వస్తే గ్రేట్. ఎస్, ఇంకా నెక్స్ట్ దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇంకేమైనా ఉంటే, అలాగే జనరల్ స్టడీస్, అలాగే మధ్యాహ్నం హిస్టరీ జరిగింది దానికి సంబంధించి కూడా కీని ఛానల్లో పెడతాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే రేపు తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఎగ్జామ్ ఉంది మధ్యాహ్నం, తెలంగాణ హిస్టరీ మూమెంటు, దానికి సంబంధించి ఒక రివ్యూ క్లాస్. ఈజీగా మీరు దాన్ని చదువుకుంటే మార్కులు ఒక 15 నుంచి 20 మార్కులు వచ్చే విధంగా క్లాస్ ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చదువుకోండి, 100% స్కోర్ అవుతుంది. సో తెలంగాణ కాలక్రమంలో ముఖ్యమైన డేట్స్ కానీ ఇంపార్టెంట్ అవన్నీ అందులో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఖచ్చితంగా చదువుకొని అయితే వెళ్ళండి. మన ఛానల్ నుంచి కవర్ అయిన కొన్ని క్వశ్చన్స్ మీకు చూపిస్తాను చూడండి. సో నేను చూపించేది ఆల్రెడీ కొన్ని మట్టుకు మాత్రమే, చాలా క్వశ్చన్స్ కవర్ అయినాయి. ఇక్కడ చూడండి, నాటో గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, నేను ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసిన నాటోకి సంబంధించి. సో ఇదొక క్వశ్చన్. అలాగే మిషన్ దివ్యాస్త్ర గురించి నేను ఆల్రెడీ క్వశ్చన్ ఒకటి ప్రిపేర్ చేశాను, అలాగే దాదాపు అదే విధంగా క్వశ్చన్ అడగడం జరిగింది, చూసుకోవచ్చు. అలాగే ఆస్కర్ అవార్డ్ చూడండి, ఇక్కడ ఉత్తమ చిత్రం, నటుడు, నటి, దర్శకుడు ఇచ్చాను, పర్ఫెక్ట్ అదే విధంగా దిగింది. సో ఇది ఒకసారి చూడండి. అలాగే యూత్ గేమ్స్ గురించి కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో అది కూడా క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ నూతన క్యాబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ అని ఇక్కడ ఇచ్చాను చూడండి, సి ఆప్షన్లో, అది కూడా మనకు రావడం జరిగింది. ఎలక్షన్ రిజల్ట్స్ గురించి కూడా నేను కవర్ చేశాను, అది కూడా మనకు రావడం జరిగింది. సో చాలా క్వశ్చన్స్ మంత్లీ కవర్ చేయడం జరిగింది, చాలా క్వశ్చన్స్ కవర్ అయినాయి. రెగ్యులర్గా టచ్లో ఉండండి. సో నేను ఎప్పుడైతే చెప్పినా రేపటి ఎగ్జామ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను వీడియోది, 100% అయితే చదవండి. మీరు జాయిన్ ఆప్షన్ ద్వారా జాయిన్ అయితే పీడిఎఫ్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.